హాయ్ ఫ్రెండ్స్, ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మన వీధిలో వినిపించే మాటలు రెండు. ఒకటి, ఏ పార్టీ గెలుస్తుంది, రెండు, ఈసారి ఫ్రీగా ఏమిస్తున్నారు. కానీ ఓట్ల కోసం పార్టీలు గుప్పించే ఈ ఉచిత హామీల కథకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఫ్రీబీ కల్చర్పై చేసినటువంటి కామెంట్స్ అనేవి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. అసలు కోర్టు అంత సీరియస్గా ఏం చెప్పింది? ఉచితం పేరుతో మన ఖజానాకు పడుతున్నటువంటి చిల్లుకు ఇక బ్రేకులు పడతాయా? ఈ నిర్ణయం మనలాంటి సామాన్యులకు మంచిదా చెడ్డదా? ఈ వీడియోలో డెప్త్గా విశ్లేషిద్దాము. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశ రాజకీయాల్లో ఉచితం అనేది గెలుపు గుర్రం లాంటిది. నిజంగా ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు హామీల వర్షం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. ఇక కలర్ టీవీలు, మిక్సీలు, ఫ్యాన్ల దగ్గర నుంచి ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు, ఆడవాళ్ళకి మహిళలకి నెల నెల డబ్బులు 2500 వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది కదా, అట్లా రైతులకు రుణమాఫీ, యువతలకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఈ లిస్టు చూస్తే తల తిరిగిపోతుంది. ఎప్పుడో తమిళనాడులో అన్నాదురై రూపాయికి కిలో బియ్యం పథకంతో మొదలైనటువంటి ఈ ట్రెండ్ అనేది మన దగ్గర ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం స్కీమ్తో కొత్త ఊపు అయితే అందుకుంది. ఇప్పుడు చూస్తే ఇది దేశమంతా పాగిపోయింది. పార్టీల మేనిఫెస్టోలు అనేవి ఉచిత హామీల బ్రోచర్లుగా మారిపోయినాయి. అందులో ఉచితం తప్పించి వేరేది ఏమీ ఉండదన్నమాట. కానీ పైకి తీయగా కనిపించేటువంటి ఈ స్కీముల వెనక అసలు కథ అనేది వేరే ఉంది. అదే మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి. ఈ ఉచితాల కోసం అని చెప్పేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మళ్లిస్తుండటంతో మన ఖజానాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. రోడ్లు, హాస్పిటల్స్కు, స్కూళ్ళు, పరిశ్రమలు, ఇట్లాంటి డెవలప్మెంట్ పనులు ఏమీ కూడా వాటికి చేపట్టాలంటే అసలు గవర్నమెంట్ల దగ్గర డబ్బులు ఉన్నట్ల, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ల దగ్గర కానీ. ముఖ్యంగా రాష్ట్రాలు అప్పుల ఊవిలో కూరుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి సుప్రీంకోర్టు ఇక చూస్తూ ఉండలేక నిజంగా రంగంలోకి దిగిందని చెప్పాలి. సుప్రీంకోర్టు ఆగ్రహం ఏంటంటే కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అవేంటో మనం చూద్దాము. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఉచితాల పంపిణీ మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. 2025 ఆగస్టు 6 అండ్ అక్టోబర్ 28న తాము ఇచ్చినటువంటి పాత ఆదేశాలని ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ప్రస్తావిస్తూ కొన్ని సూటి ప్రశ్నలు అయితే ఇచ్చింది. ఏంటంటే డబ్బు ఎక్కడది అసలు? మీకు చాలా రాష్ట్రాలు ఏంటంటే అప్పుల్లో మునిగిపోయినాయి, అయినా సరే ఉచితాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ట్యాక్సులు కట్టే వాళ్ళ డబ్బే కదా అని చెప్పి కోర్టు అయితే గవర్నమెంట్ని నిలదీసింది. అలాగే పనిచేసే అలవాటు పోతుంది, అన్నీ ఉచితంగా ఇస్తే జనం ఎందుకు పోతారు, మనం ప్రజలను సోమరపోతులుగా మారుస్తున్నామని చెప్పేసి కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక దేశం ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోయిన ఇదప్పుడు పాలనప్పుడు ఇంత అమౌంట్ వచ్చేది, వాళ్ళకి బోల్డ్ అంత అమౌంట్ వచ్చేది. ఆ పథకం, ఈ పథకం అని కనీసం పని చేయడానికి కూలీలు కూడా వచ్చేవాళ్ళు రాక బీహార్, ఇప్పుడు మన దగ్గర అయినా అంతే పొజిషన్ ఉంది. బీహార్ నుంచి వేరే చోట నుంచి తెచ్చుకోవాల్సిన పొజిషన్ వచ్చింది. అలా ఎట్లా అవుతుంది? అన్ని ఉచితాలు ఇస్తే సంక్షేమానికి కానీ ఓట్ల రాజకీయానికి కానీ తేడా అనేది తెలియాలి. పేదలకు సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత, ఎవ్వరూ కాదనరు. కానీ కోటీశ్వరులు కూడా ఇందులో భాగస్వాములుగా ఫ్రీ కరెంట్ ఇవ్వడం, మన దగ్గర ఉచిత కరెంట్ ఉంది, ఆడు ఏమీ లేకుండా ఉట్టిగా ఖాళీగా ఉన్న జాగాలకు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు, ఇప్పటికే అలాంటిదే సాగుతుంది. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు లాంటి వాళ్ళకి కూడా ఫ్రీ కరెంటుకి వస్తున్నాయి. ఈ రైతు రుణమాఫీ జరుగుతుంది, ఎరువులకి వాటికి ఇచ్చేటువంటి పథకాలకి ఆ డబ్బులని ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి చెప్పండి? అట్లా ఇది కేవలం ఓట్ల కోసం చేసేటువంటి బుజ్జగింపు రాజకీయం కాదా అని చెప్పేసి కోర్టు అయితే ఘాటుగా కామెంట్ చేసింది. ఇక ప్రయోజనాలు అర్హులకు మాత్రమే అందాలి, నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకే అందాలి, అందరికీ అందాల్సిన అవసరం లేదు. కానీ ఇదే కేసులో జస్టిస్ బాగ్చీగౌడ్ లాంటి న్యాయమూర్తులు అయితే రాష్ట్రాలు తమ ఆదాయంలో కనీసం 25% అయినా సరే అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన సూచించారు. ఉంటాం అభివృద్ధి సంగతి ఏంటి అంటే వచ్చే ఆదాయం మొత్తం కూడా జీతాలు, పెన్షన్లు, ఉచితాలకు పోతే ఇక రోడ్లు, స్కూళ్ళు ఎవరు కడతారు చెప్పండి? అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ డైరెక్ట్గా ప్రశ్నించారు. ఇక ఉచితాలకు బదులు ఉపాధి కల్పన మీద ఫోకస్ చేయాలని చెప్పేసి వాళ్ళు హితవు పలికారు. అంటే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది కూడా ఇదే కదా, ఉచితాల కోసం అని చెప్పేసి డబ్బులు మొత్తం పోతున్నాయి, కనీసం రోడ్ల అభివృద్ధి జరగట్లేదు. ఎక్కడో పల్లెల్లో కదా, హైదరాబాద్ సిటీలోనే రోడ్లు అనేవి అధ్వానంగా ఉన్నాయి. అదే పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుని నువ్వు ఇవ్వాల్సినటువంటి భిక్ష కోసం వాళ్ళు ఎదురు చూడరు కదా. అలా ఎన్నికల ముందే ఈ ప్రేమ ఎందుకు అని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించింది. కరెక్ట్గా ఎన్నికల ముందే ఈ ఉచిత హామీల వరద అనేది పొంగడం అనేది దాన్ని అనుకున్నటువంటి ఉద్దేశాన్ని కూడా కోర్టు అయితే ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కానీ దేశ ఆర్థిక క్రమశిక్షణని దెబ్బతీయటమే అని చెప్పేసి అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారం మీద రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతరులకు కానీ నోటీసులు అయితే జారీ చేసింది. ఇక ఉచితాలు రద్దు చేయాలని సుప్రీం తీర్పు చెప్తే రాజకీయ పార్టీల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. తలకిందులయ్యేటువంటి వాళ్ళ వ్యూహాలన్నీ కూడా తలకిందులు అవుతాయి అనమాట. సుప్రీంకోర్టు కామెంట్స్ అనేవి నిజంగా రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా నిజంగా పెద్ద షాక్ అనుకోవాలి. ద
దశాబ్దాలుగా వాళ్ళు నమ్ముకున్నటువంటి ఏకైక ఫార్ములా, గెలవడానికి నమ్ముకున్నటువంటి ఏకైక ఫార్ములా అనేది ఫ్రీబీస్. అది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనమాట. ఇక మీద మేము వస్తే ఫ్రీ అనే మాట చెప్పడం అయితే అంత ఈజీ కాదు. ఒకవేళ చట్టం అయితే పార్టీలు తమ మేనిఫెస్టోలు తయారు చేసేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీబీలతో కూడినటువంటి బ్రోచరు కాకుండా ఒక స్పష్టమైనటువంటి ఒక హామీ ఇచ్చే ముందు దాని డబ్బులు ఎలా చేస్తారు, రాష్ట్రం మీద ఎంత భారం పడుతుంది, అభివృద్ధి ఎలా చేస్తాము అనే లెక్కలు కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం అయితే రావచ్చు అనమాట. ఉదాహరణకు తెలంగాణలోకి వచ్చేసరికి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు వాటిని అమలు చేయడానికి నిధులు లేవు. అప్పట్లో బట్టి విక్రమార్క ఏమన్నాడు, తెలంగాణలో సంపద సృష్టిస్తాం, జనానికి పంచుతాం అన్నాడు. ఏది మాది ప్రజాప్రభుత్వమో అన్నాడు. ఏది ఏమైంది? ఎంత సంపద సృష్టించారు, ఎన్ని పథకాలకు అమలు చేశారు? అధికారులకు రావడం ఒక్కటే వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ తర్వాత అన్నీ గాలికి వదిలేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు వైఖరితో అయినా సరే భవిష్యత్తులో ఇలాంటి భారీ హామీలు ఇచ్చే ముందు పార్టీలు వెనక ముందు ఆలోచించాల్సిందే. ఈ పరిణామం అనేది రాజకీయ చర్చను ఉచితాల నుంచి అభివృద్ధి వైపు మళ్లిస్తే మాత్రం మనందరికీ కూడా మంచి జరుగుతుంది. పార్టీలు తాము ఎన్ని ఉద్యోగాలు చేస్తాము, ఎలాంటి పరిశ్రమలు పెడతాము, చదువు అండ్ వైద్యం ఎలా ఇంప్రూవ్ చేస్తాము అనే విషయాల మీద పోటీ పెడితే అది మన రాజకీయాల్లో ఒక కొత్త ఆరోగ్యకరమైనటువంటి మార్పుని మొదలుపెట్టినట్టే అవుతుంది. ఉచితాలు రద్దయితే మరి ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ విషయంలో సామాన్యుడి కోణం గురించి కూడా మనం ఆలోచించాలి. నిజమే కొన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఉచిత రేషన్ కానీ, పెన్షన్ కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ ఇలాంటివి లేకపోతే వాళ్ళ జీవితం ఒక్కసారి కష్టాల్లో పడుతుంది. ఈ నిజాన్ని మనం కాదనలేము. అయితే నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి. ఉచితాల కోసం ఖర్చు పెట్టేటువంటి లక్షల కోట్లను ప్రభుత్వాలు చదువు కానీ, వైద్యం కానీ, ఉపాధి కల్పన మీద కానీ పెడితే ఎలా ఉంటుంది? మంచి చదువుతో యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం ఉంటాడు, మంచి హాస్పిటల్స్ ఉంటే జనం ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్ ఖర్చులు మిగిలిపోతాయి. ప్రతి కంపెనీలు కొత్త కంపెనీలు వచ్చినాయి అనుకోండి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అప్పుడు ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం చేతులు దాచి అడుక్కోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఎవరి ఇంట్లో వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడి ఆత్మగౌరవంతో బతుకుతారు. సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. ప్రజలకు కావాల్సింది తాత్కాలికంగా కడుపు నింపేటువంటి ఉచిత పథకాలు కాదు, జీవితాంతం భరోసా ఇచ్చేటువంటి ఆ ఉపాధి అవకాశాలు అంది. ఈ పొలిటికల్ లీడర్ల దయాదాక్షణ్యాల మీద బతికే స్థాయి నుంచి మనం దేశాభివృద్ధిలో పాల్గొనే స్థాయికి ప్రజల్ని తీసుకురావడమే అసలైనటువంటి సంక్షేమం అవుతుంది. ఈ మార్పు అనేది మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, భవిష్యత్తులో దేశానికి కానీ జనానికి కానీ మనతో మేలు చేస్తుంది అన్నట్టు మాత్రం ఎలాంటి డౌట్ లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ఈ అంశము ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే పెద్ద చర్చకైతే దారితీసింది. భవిష్యత్తులో కొన్ని కీలక మార్పులు వచ్చే అవకాశాలు అయితేనే. ఫస్ట్ ఏంటంటే కొత్త చట్టం చేయాలి. ఉచిత హామీలను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం కఠినమైనటువంటి రూల్స్ తీసుకొచ్చిన కొత్త చట్టం అయితే తేవాల్సిన అవసరం ఉంది. రెండోది అంటే మేనిఫెస్టోలో స్క్రూటినీ చేయాలి. పార్టీలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు, నోటికి ఏదొస్తే అది చెప్పేస్తున్నారు తప్ప వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పట్లేదు. ఇలాంటి పరిశీలించే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలి అసలు. ఇక మూడోది ఏంటంటే సంక్షేమానికి అర్థం చెప్పాలంటే ఉచితం ఫ్రీబీస్ వేరు, సంక్షేమం వేరు. ఈ రెండిటికి ఒక స్పష్టమైనటువంటి గీత గీసే అవకాశం ఉంది. అంటే విద్య, వైద్యం, ఆహార భద్రత వంటి వాటిని సంక్షేమంగా, విచక్షణ లేకుండా పనిచేయటువంటి వస్తువులు ఉచితంగా, అంతే కదా. ఈ స్కూటీలు ఎవరికి కావాలి, లేకపోతే అది ఎక్కడికి కావాలి, ఇవన్నీ కూడా ఉచితాలుగా పరిగణించడం, వాటిని కూడా విచక్షణ లేకుండా మంచి ఉచితాలుగా పరిగణించేటువంటి ఆ రూల్స్ అనేది కంపల్సరీగా రావాలన్నమాట. ఈ సమస్య మీద సుప్రీంకోర్టు గతంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇంత గట్టిగా స్పష్టంగా హెచ్చరించడం అనేది ఇదే మొదటిసారి. ఇది రాబోయే రోజుల్లో ఈ అంశం మీద ఒక ఖచ్చితమైనటువంటి ముందడుగు పడాలి అని చెప్పేసి అందరైతే కోరుకుంటున్నారు. మొత్తానికి ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు వైఖరి భారత రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓట్ల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే సంస్కృతి ఈ పార్టీలు చేసేటువంటి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికైనా ఎండ్ కార్డు అయితే పడాలి. మనకు వెంటనే వచ్చేటువంటి ప్రయోజనాల కన్నా కూడా తరతరాలుగా మేలు చేసేటువంటి అభివృద్ధికి ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారు? ఉచితాలు అవసరమా లేక అభివృద్ధి ముఖ్యమా? ఉచితాలు అమలు చేస్తూనే దాన్ని కొంత అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మాత్రమే అందేలాగా చూడాలని మీరు కూడా కోరుకుంటున్నారా? దీని మీద ఒక బలమైన చట్టం రావాలని చెప్పేసి మీరు అందరూ ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను 25 years జర్నలిస్ట్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.